నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రకృతి వ్యవసాయ రైతు పల్లెబూతుల శబరినాథ్ గారు. శబరినాథ్ గారు గత 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తుంటారు. ఆయన వివిధ రకాల పంటలు పండిస్తుంటారు. దాంట్లో మొదటిగా వరి. గత 10 సంవత్సరాల నుంచి పండించే వరి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఆయన ప్రకృతి వ్యవసాయం వల్ల రాబోయే తరానికి ఏం సందేశం ఇస్తున్నారు అని చెప్పేసి పల్లెబూతుల శబరినాథ్ గారితో మనం మాట్లాడదాం. విహారీ మీడియా చిన్న చిట్ చేద్దాం. పల్లెబూతుల శబరినాథ్ గారు నమస్తేనండి. నమస్కారం అండి. విహారీ ఛానల్ వారికి ఫస్ట్గా నా హృదయపూర్వక ధన్యవాదాలు. శబరి గారు, మీరు గత 10 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మీరు చాలా వివిధ రకాల పంటలు పండిస్తూ ఉన్నారు. దాంట్లో ప్రధానమైనది వరి. గత 10 సంవత్సరాల నుంచి వరి పండిస్తున్నారు కాబట్టి ఆ రైసు మార్కెటింగ్ ఎలా చేసాగుతున్నారు? అసలు మీరు ప్రకృతి వ్యవసాయం చేయడానికి మొదటి కారణం ఏమిటి? నేను వచ్చేసరికి అంతకుముందు నా వృత్తిరీత్యా మొబైల్ టెక్నీషియన్ని. హెల్త్ ఇష్యూస్ అంటే అందరూ ఏం సంపాదించారు ఏంటి అంటే, నేను షాప్లో ఉండి చేస్తూ ఉండగా అన్ఎక్స్పెక్టెడ్గా కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి. ఈ స్టోన్స్ అంటే ఆపరేషన్స్ కానీ దానికి వాడే మెడిసిన్స్ కానీ రాబోయే తరం నాకు నేనుగా వాడుకోవాలన్నా కానీ ఇబ్బంది అని చెప్పి ఇవన్నీ ఎలా పోతాయి ఏంటని చెప్పి కొంచెం అంతా సెట్ చేయగా, వ్యాయామం లేకపోతే ఎలాంటివి వస్తాయి అని తెలిసి మాకు సొంతగా 6 ఎకరాల ల్యాండ్ ఉంది. దాంట్లో నేనే వ్యవసాయం చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేసిన ఒక 25 రోజులకి నా కిడ్నీలో స్టోన్ ఆటోమేటిక్గా బయటకు వచ్చేసింది. అంటే మనం వ్యవసాయం అనేది ఏంటంటే పంట పండించడమే కాదు, మనం పని చేయటం వల్ల కూడా బాడీలో వ్యాయామం అనేది ఆటోమేటిక్. ఇవాళ ఎక్కువ మంది చాలా మంది వాకింగ్ అని కానివ్వండి, జిమ్ములు కానీ ఇలా వెళ్తూ ఉంటారు. అదే ఒక రైతుకి పొలం ఉందనుకోండి, ఆ రైతు పొలంలోనే వ్యాయామం అన్ని విధాలుగా అయిపోతుంది. జిమ్ అయిపోతుంది, ఎక్సర్సైజ్ కానీ ఇలాగ అయిపోతాయి. అదే క్రమంలో అసలు వ్యవసాయం అంటే చేస్తున్నాం కాదు, మనం ఎలా చేస్తే బాగుంటుంది, మన భావితరాలకి మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలి అంటే ఏం కావాలి? మంచి నీరు కావాలి, మంచి ఆహారం కావాలి, మంచి గాలి కావాలి. ఈ 3 కావాలంటే ఎక్కడ దొరుకుతాయి అంటే ప్రకృతి వ్యవసాయంలోనే ఇవన్నీ కూడా మనం భావితరాలకు అందించవచ్చు తెలుసుకొని, కొన్ని సుభాష్ పాలేకర్ గారు కానివ్వండి, రైతు నేస్తం ఫౌండేషన్ ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్కి వెళ్ళి కూడా ట్రైనింగ్స్ తీసుకొని కొంతమంది అడుగుజాడల్లో నడుస్తూ ప్రకృతి వ్యవసాయంలో దేశవాళీ వరి వంగడాలని తీసుకొచ్చి సాగు చేశాను. అవే ఎందుకు సాగు చేశాను అంటే, ఒక్కొక్క వరి ఆహారమే ఔషధం అంటారు పెద్దవాళ్ళందరూ కూడా. మనకి మీరు చూస్తారు ఒక్కొక్క ఆహారంలో ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది. అలాగే నేను వచ్చేసరికి ఒక 14 రకాల దేశవాళీ వరి వంగడాలను తీసుకొని వాటిని సాగు చేస్తున్నాను. వాటిల్లో వచ్చేసరికి మేజర్గా నేను మార్కెటింగ్ చేసుకోగలిగిన వచ్చి 2 బాగా మార్కెటింగ్ చేసుకుంటున్నాను: నవారా, కుజీ పటాలి. ఈ నవారా కానీ కుజీ పటాలి కానీ ఏంటంటే వీటికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, చాలా మందికి మీరు చూస్తూ ఉంటారు ఇవాళ టాప్ మోస్ట్ ఇండియా అనేది డయాబెటిక్స్ పేషెంట్స్లో, షుగర్ పేషెంట్స్లో 1వ స్థానంలోనూ 2వ స్థానంలోనూ ఉంది. నిన్నే దాదాపు 40 కోట్ల మంది ఉన్నారు అని చెప్పేసి. ఎందుకున్నారు అంటే, ఇంత ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే తినే ఆహారం అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు బాడీలో గ్లూకోజ్ ఎప్పుడైతే ఎక్కువ వెళ్తుందో మనం మించి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, తొందరగా ఆకలి అవటం. కానీ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే బాడీలో క్రాంక్రియాస్ ఉంటాయి. అంటే మనం తిన్న ఆహారాన్ని లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని రుబ్బి గ్రైండ్ చేసేసేటానికి కొన్ని రకాల యాసిడ్స్ ఉంటాయి. ఆ యాసిడ్స్ అన్ని పొట్టలో రిలీజ్ అవుతాయి. అదే యాసిడ్ భూమి మీద పడితే మనిషి స్కిన్ మీద పడితే స్కిన్ కాలిపోతుంది. కానీ మన దేవుడిచ్చిన వరం ఏంటంటే, మన పొట్టలో అన్ని భాండాగారాలు ఉన్నా మనం చెత్తనేసేసి ఆ యాసిడ్ని పని చేయకోకుండా చేసేస్తున్నాం. ఇవాళ ఇలా నవారా రైస్ ఉన్నాయి. వీటిని ఒక 45 రోజులు షుగర్ ఉన్న పేషెంట్ కనుక ఎవరైనా సరే ఒక 45 రోజుల పాటు రోజు ఒక పూట రైస్ రూపంలో కానివ్వండి, మార్నింగ్ టిఫిన్ రూపంలో కానీ 45 రోజులు కనుక ఒక రోజు కంటిన్యూగా తినగలిగితే ఇన్సులిన్ స్టేజ్లో ఉన్న వాళ్ళు కంపల్సరీగా టాబ్లెట్కి వస్తారు. టాబ్లెట్ ఉన్నవాళ్ళు నార్మల్ టాబ్లెట్ అంటే బేసిక్ టాబ్లెట్ అంటే ఒకేసారి రైస్ తినేస్తే హెల్త్లో నుంచి షుగర్ అనేది వెళ్ళిపోద్ది కాదు. మన బాడీలో ఉన్న క్రాంక్రియాస్ అన్నీ మళ్ళీ రిపేర్ అవ్వాలి. అంటే స్లోగా రైస్ తింటూ ఉండగా ఇది ఎప్పుడైతే ఈ 45 డేస్ ఈ నవారా రైస్ తింటారో వీటితో పాటు ఏంటంటే మళ్ళీ నైట్ రైస్ తినాలి. వాటితో పాటు ఏంటంటే కుజీ పటేలియా రైస్ అంటే మంచి స్ట్రెస్ రిలీఫ్ కానివ్వండి, అందులో విటమిన్ B12 ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే కరెక్ట్గా 45 డేస్ కంటిన్యూగా తినడం వల్ల షుగర్ అనేది నార్మల్గా వస్తుంది. ఓకే. ఆ తర్వాత ఏంటంటే వారానికి ఇప్పుడు 45 రోజులు కంటిన్యూస్ తర్వాత వారానికి 2 సార్లు కానివ్వండి, ఇలా అంటే వారంలో ఒక రోజు చికెన్ ఎలా వండుకునేది ఇలా ఉందో అలా వారానికి 1-2 సార్లు ఈ రైస్తో వండుకొని తినడం వల్ల వాళ్ళకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగా ఒక 5 కేజీలు ఒక మనిషికి
45 రోజులు వస్తాయి ఇవి నేను మార్కెటింగ్ కూడా ఏంటంటే ఒక మనిషికి ఒక 5 కేజీలే ఫస్ట్ నేను ఇచ్చింది. వాళ్ళ ద్వారాగా నాకు దగ్గరగా షుగర్ పేషెంట్స్ వచ్చేసరికి వాళ్ళ 100 నుంచి 120 మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్లో 45 రోజులు 5 కేజీలు తీసుకునే వాళ్ళు. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే 2 నెలలకు 3 నెలలకు ఒకసారి అప్పుడప్పుడు ఒక 5 కేజీలు తీసుకొని అలా ఇంట్లో దోశలే కానివ్వండి ఏవైనా సరే. ఇంకొకటి ఏంటంటే ఈ నవారా రైస్లో ఉన్న ఇంకా ప్రత్యేకత ఏంటంటే రక్తం తక్కువగా ఉంటుంది చాలా మంది లేడీస్కి. అది కూడా మన కంట్రీలో చాలా ఉంది. ఆడవారికి రక్తం తక్కువగా ఉంటుంది. రక్తం ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే ఎందుకు ఉంటుంది, ఐరన్ లోపం వచ్చినప్పుడు రక్తం తక్కువగా ఉంటుంది. ఇంకోటి విటమిన్స్ కానీ ఇవన్నీ కూడా ఈ రైస్లో పుష్కలంగా ఉంటాయి. బీపీకి, మోకాళ్ళ నొప్పులకి. ఇంకోటి ఏంటంటే ఈ నవారా రైస్ అనేది వచ్చేసరికి ఇంకా దీనికి పురాతన కాలం నుంచి వచ్చే విత్తనం. దీన్ని ఇండియన్ వయాగ్రా రైస్ అని కూడా అంటారు ఈ బియ్యాన్ని. అంటే మనిషి యొక్క శక్తిని అంత పెంచుతుంది ఈ రైస్. అంటే ప్రతి ఒక్క రైస్ గురించి వెళ్ళాలంటే చాలా హిస్టరీ ఉంటుంది. అంతా తెలుసుకొని ఎవరైతే మనం దాన్ని ఆచరించి దాన్ని చెప్పగలుగుతామో, ఎవరైతే తిన్నవాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మెయిన్ ఏంటంటే అది. ఇప్పుడు కుజీ పటాలియా రైస్ ఉంది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ చాలా మంది ఉంటారు. వాళ్ళు వైట్ రైస్కి బాగా అలవాటు పడిపోయి ఉంటారు. చాలా మంది ఏంటంటే తెల్లగా ఉండాలి, ముచ్చెల్లాగా మెరుస్తూ ఉంటేనే అన్నం అంటారు. మేము వచ్చేసరికి సెమీ బ్రౌన్లో ఇస్తాం రైస్. అవి రైస్ ఇవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళకి అంటే బ్రౌన్ రైస్ అంటే విటమిన్ B12 కానీ ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా ఉండటంతో పాటు ఇంకా చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ఔషధ గుణాల వల్ల ఏంటంటే ఏ టయానికి నిద్రపోవాలి ఏంటనేది కూడా ప్రకృతిలోనే డిఫరెంట్. మనం సాయంత్రం చీకటి పడగానే ఎందుకు నిద్రపోతాం, కానీ వాళ్ళు నిద్ర పడుతుందా? నిద్ర పట్టట్లేదు. 8 ఒకప్పుడు 8, 9 7:30 అయ్యేసరికల్లా ఊళ్ళో లైట్లన్నీ బంద్ చేసేవాళ్ళు. ఇప్పుడు నైట్ 11, 12 అయినా కానీ ఎవరో నిద్రపోవట్లేదు. ఎందుకంటే మధ్యలో కొంతకాలం టీవీలు చూశారు. కానీ ఇప్పుడు పడుకుందామని చూసినా కానీ నిద్ర పట్టట్లేదు. దేనికంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా టైం చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు చాలా చూస్తున్నారు ప్రజెంట్ వీడియోస్ కూడా. ఎప్పుడైతే మనం పర్ఫ్యూమ్స్కి వీటన్నిటికి ఎడిట్ అవుతున్నామో ఆ పర్ఫ్యూమ్స్ అన్నీ వెళ్ళిపోయి బ్రెయిన్ డిస్టర్బ్ చేసేస్తాయి. ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తాయో ఆటోమేటిక్గా హార్మోన్స్ అన్నీ ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు స్మెల్ తీసుకున్నామని అని ఇక్కడ అంటాం, ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ తర్వాత ఫీలింగ్ అనేది హార్మోన్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ పని చేయదు. ఈ రైస్ తినడం వల్ల ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు ఫోన్ చేస్తారు, మీ రైస్ తింటే నిద్ర వచ్చేస్తుంది అంటారు. కొంతమంది నవారా రైస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఫోన్ చేస్తారు, సార్ ఇది పొద్దున్నే 4, 5 నిద్ర లేపేస్తుంది అంటారు. ఎప్పుడైతే ఒక రైస్ తిన్నామో ఏమైనా సరే మంచి ఆహారం తిన్నప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5 to 5:30 లోపు కడుపులో గడబిడ స్టార్ట్ అయిపోయి ఒక మోషన్ వెళ్ళిపోతారు. ఎప్పుడైతే మోషన్కి వెళ్ళిపోతారో ఆటోమేటిక్గా ఆ రోజంతా కూడా యాక్టివ్గా పని చేయగలుగుతారు. ఏ పనన్నా చేయండి, ఖాళీ కూర్చుంటే ఏం పని లేదేంటా అని అనిపిస్తుంది. ఒకటే గుర్తు, ఎప్పుడైతే కడుపులో డిస్టర్బెన్స్ ఉందనుకోండి, ఒక గ్యాస్ వస్తుంది, మోకాలు నొప్పి వస్తుంది, ఇంకో నొప్పి ఇలా వస్తూ ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఒక రైస్ అంటే రైస్తో పాటు ఏంటంటే ఇంకా రకరకాల అన్ని పంటలు కూడా పండిస్తున్నాను. ఒక రైస్ ఇస్తేనే మాకు సరిపోద్దా అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఏంటంటే కొంచెం అంటే నాకున్న దాంట్లోనే కొంత మిర్చి, పప్పులు ఇలా అన్నీ కూడా పండిస్తూ వినియోగదారులకు అందించుకుంటూ ఒక 70 మంది ఫ్యామిలీస్కి రెగ్యులర్గా ఇస్తున్నాను. ఇప్పుడు శబరి గారు, మీరు దేశీయ మిర్చి కూడా వేస్తున్నారు కదా, వాటి ప్రత్యేకత ఏంటండి? సార్ దేశీయ మిరప అంటే ఇవి వచ్చేసరికి ఇవి కూడా పాతకాలం నాటి నుంచి కలెక్ట్ చేసిన సీడ్. అంటే ఇవాళ హైబ్రిడ్ సీడ్ని తీసుకొని వాటిని డెవలప్ చేస్తూ ఉన్నాం. అంటే హైబ్రిడ్ సీడ్ వచ్చేసరికి ఒకసారి నాటుకుంటే మళ్ళీ అవి పంట పండిన తర్వాత వాటిని నాటుకోవటానికి యూజ్ ఉండదని చెప్తారు. మేము వచ్చేసరికి ఏంటంటే దేశవాళీ విత్తనాల్లో వరి కానివ్వండి ఏ పంట అయినా సరే మనం పంట పండించుకున్న దాంట్లో నుంచి విత్తనాన్ని దాచుకొని మరలా పంట టైం వచ్చినప్పుడు పంట నాటుకోవడం జరుగుతుంది. ఇలాగే దేశీ మిరప అంటే ఈ మిరప అంటే జనరల్గా కారం తింటే ఏమంటారు ఇవాళ మార్కెట్లో, అంటే బయట ప్రజలందరూ కూడా కారం తినండి అంటే ఏమంటారు వెంటనే? తినలేము, ఏదో ఒకటి తినలేము కాదు, వెంటనే ఏంటంటే డబ్బు మాకు గ్యాస్ వచ్చేస్తుంది అంటారు. గ్యాస్ ఎందుకు వస్తుంది? దానికి సరిపడా అంటే ఆ గ్యాస్ యాసిడ్ రిలీజ్ అయినప్పుడు దానికి సరిపడా ఆహారం వెళ్ళకపోతేనే గ్యాస్ వస్తుంది. ఇప్పుడు నేను పండించే మిరపకాయలు ఉన్నాయి దేశీ వెరైటీలో, సూట్ వెరైటీ అంటే నాటు వెరైటీ అంటారు. ఈ నాటు వెరైటీ మిర్చితో పాటు కాశ్మీర్ చిల్లీ అంటే బాడిగి వెరైటీ, అంటే ఇక్కడ బాడిగి అంటారు, కాశ్మీర్ చిల్లీ అంటారు. అది ముడతలుగా ఉంటుంది, ఒకే కాపు కాస్తుంది. అది ఆ రకం ఒకటి ఈ రకం ఒకటి కాస్తుంది. వీటేంటంటే ప్రతి ఒక్క వినియోగదారులకు ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళందరూ కూడా కస్టమర్స్ 3 years నుంచి చేయడం జరుగుతుంది. ఫస్ట్ సంవత్సరం ఒక 20 మంది కస్టమర్స్కి ఇవ్వడం జరిగింది. ఆ 20 మంది నుంచి రెండో సంవత్సరం 50 మందికి వెళ్ళాం. ఈ సంవత్సరం దగ్గరగా 200 మంది కస్టమర్స్ రెడీగా ఉన్నారు. ఇంకా నేను ప్రాసెస్ చేయలేదు. కానీ ఈ కారం వల్ల ఏంటంటే మోకాళ్ళ నొప్పులు పోతాయి, గ్యాస్ బాధ పోతుంది, చిన్న పిల్లోళ్ళు కూడా తినొచ్చు. చిన్న పిల్లోళ్ళు కూడా తింటారు, తిన్నప్పుడు వెంటనే మంట పడుతుంది, అమ్మ మంట అంటారు. కానీ జనరల్ బయట కారం తింటే మళ్ళీ ముద్ద పెట్టుకోరు. ఈ కారం తిన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ముద్ద తిన్నప్పుడే మంట ఉంటుంది, రెండో ముద్ద మళ్ళీ ఆనే పడతారు. దీనికంటే చాలా మంది దగ్గర చూశాను నేను. దీన్ని ఏంటంటే ఈ కారాన్ని కారం పట్టడం అంటే ఊరగాయ కారం. ఇంకొకటి ఏంటంటే జనరల్గా బయట మీరు కెమికల్గా
ఫామ్లో పండించిన మిరపకాయలు వచ్చేసరికి కారం పట్టించిన తర్వాత ఏసీల్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకొని ఉంటారు కలర్ చెడిపోకుండా ఉండడానికి. మేము పండించే దేశీ వెరైటీ అంటే న్యాచురల్ ఫార్మింగ్లో పండించడం వల్ల ఏంటంటే ఇప్పుడు పట్టించిన కారం మీరు ప్యాక్ చేసుకుని అలా పెట్టుకుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ టైంకి తీసినా కానీ అదే కలర్ ఉంటుంది. దేనికంటే మేము ఆల్రెడీ 3 years నుంచి చూస్తూ ఉన్నాం. లాస్ట్ యూజ్ చేసిన ప్యాకెట్ అంటే ఒకటి పక్కన పెడతాం, అది ఎలా ఉంది ఏంటి అనేది అబ్జర్వేషన్ చేసుకుంటాం. దీనికంటే రైతు దగ్గర ఒక ల్యాబులు కానీ ఏమీ ఉండవు, మనకు మనమే చేసుకోవాలి. ఇప్పుడు మీ అందరిళ్ళల్లో కూడా ఫ్రిడ్జ్లు ఉండవు. మంచి ఆహారం తీసుకోవాలంటారు, ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ని మనం అవాయిడ్ చేస్తాం. దాంట్లో ఏమేమి పెట్టాలో వాటినే పెట్టుకోవాలి, కానీ అన్నిటినీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటున్నాం ఇవాళ. అంటే కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే చెడిపోతూ ఉంటాయి, కానీ కారం కూడా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. కానీ బయట పెట్టుకుంటే అంటే మేము ఎంచుకున్న విత్తనం కానివ్వండి, ఆ పట్టించే ప్రాసెస్ అంటే రోకళ్ళ దాంతో పట్టిస్తాం, దాన్ని పట్టించే విధానాన్ని బట్టి అవి సంవత్సరం వరకు కూడా కలర్ చెడిపోకుండా ఉంటుంది. కారం పెట్టుకున్నా కానీ సంవత్సరం వరకు అలాగే ఉంటుంది కలర్. మీరు దేశీయ విత్తనాలు మరి వేరే రైతులు కూడా అందిస్తున్నారా? తోటి రైతులు ఎవరన్నా, ఇప్పుడు రైతులు కొంతమంది కాల్ చేస్తారన్నా కావాలన్నా విత్తనం అని, వాళ్ళకి ఒక 2 kgs కాయలు ఇచ్చేస్తాం అందులో. ఇప్పుడు వాళ్ళు కాయలు తీసుకొని తొడాలు గిల్లుకొని ఆ మిరపకాయ విత్తనాలు దాచుకుంటారు, అవి కారం పట్టించుకుంటారు. అంటే సపరేట్గా విత్తనాలు తీసేమి ఏ రైతుకి అందించు, కాయలే. ఇప్పుడు మీకు చాలా చోట్ల పల్లెటూరులో చాలా మంది లావు మిరపకాయలు ఇలా వేస్తూ ఉంటారు, మీకు ఐడియా ఉండొచ్చు. మిరపకాయలు పండించిన తర్వాత ఏంటంటే హైబ్రిడ్ దొరకవు, అవి అక్కడ విత్తనాలు అక్కడే మానికల లెక్క సోల లెక్క గిద్దెల లెక్క కొనుక్కుంటా ఉంటారు. నేనేంటంటే నాకు తెలిసిన ప్రతి ఒక్క రైతుకి బియ్యమే కానివ్వండి ఇయ్యే కానివ్వండి, మీకు పొలం ఉంది అనుకోండి, పొలం ఉండి కూడా రైతు కొంతమంది ఫోన్ చేస్తారు, సార్ మాకు ఈ బియ్యం పంపించండి అని. నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, వడ్లు ఇస్తాను సార్, విత్తనం ఇస్తా, పండించుకోండి. పంట పండిన తర్వాత మీకు ఇచ్చిన విత్తనానికి ఇంత వేసి నాకు ఇవ్వండి విత్తనం, లేదంటే ఇంకొక నలుగురికి ఇద్దాం. అప్పుడు ఏంటంటే విత్తనము అంతరించిపోదు, ప్లస్ మీకు పొలం ఉంది కాబట్టి మీరు కొనుక్కోరు. ఇప్పుడు బయట వాళ్ళు కొనుక్కోవాలనుకోండి, రైసే కానివ్వండి మిర్చి న్యాచురల్గా పండించినవి, పొలం ఉన్న వాళ్ళకి ఖర్చు కాదు, అదే పొలం లేని వాళ్ళకి ఖర్చుతో కూడుకుంది అది. ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్లో చేసినప్పుడు ఏంటంటే న్యూట్రిషన్ వాల్యూస్ కానీ మనిషికి ఎన్ని రకాల వాల్యూస్ న్యూట్రిషన్స్ కావాలి. న్యాచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయంలో పండించడం వల్ల ఏంటంటే పండిన ఆహార పదార్థాలకు కూడా మనం ఇచ్చే అంటే మొక్కలకి ఏమి ఇస్తామంటే మనం ఫ్రూట్ జ్యూసులు కానివ్వండి, అంటే బయో ఎంజైమ్స్ కానివ్వండి, జీవామృతం, ఘనజీవామృతం, బెల్లం, మజ్జిగ ఇలాంటివన్నీ ఇవ్వటం వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా బాడీకి ఉపయోగపడే, వీటన్నిటిని మొక్కకి ఆహారంగా ఇవ్వటం వల్ల మొక్కలో నుంచి వచ్చే మిరపకాయలకు కానివ్వండి ఆ బై ప్రోడక్ట్ రూపంలో వచ్చే వాటికి కూడా ఆ గుణాలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి.